హలో అండి, మనం రోజు భోజనం చేస్తాం కదా. ఆ భోజనానికి మెయిన్ కావాల్సింది అన్నం. ఆ అన్నం ఎలా అయితే వండుకుంటే మనకి ఇంకా ఎక్కువ పోషకాలు అనేవి మన శరీరానికి అందుతాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మట్టి కుండ తీసుకోవడం శ్రేష్టం అండి. ఎందుకంటే మట్టి కుండలో మనం ఏ పదార్థం అయితే ఆహార పదార్థం వండుతామో అది 100% దాని న్యూట్రియన్ వాల్యూస్ అనేవి చచ్చిపోవు. మనం సిల్వర్ నార్మల్ రిమైనింగ్ ప్యాన్స్లో వండితే దాని యొక్క ఆహారం యొక్క న్యూట్రియన్స్ విటమిన్స్ అనేవి చాలా అనేది కోల్పోతాం. మనం ఈ మట్టి పాత్ర తీసుకున్నాము, ఫస్ట్ ఎసరు పెట్టుకోవాలి. బాగా హాట్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈలోపే మనం బియ్యం అనేది 2 hours ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. మేము బ్రౌన్ రైస్ వాడతాము. ఎక్కువ బ్రౌన్ రైస్ వాడడం వల్లే మనకి ఫైబర్ అనేది ఎక్కువ అందుతుంది. మనం బియ్యం కడిగేటప్పుడు బిఫోర్గానే 3 times వాష్ చేసేసుకున్నాక మనం నీళ్లు సోక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే థయామిన్ విటమిన్ అనేది పోతుంది ఇంకా బియ్యం అనేవి బాగా కుక్ అయిన తర్వాత మనం వార్చుకోవడమే. ఈలోపు చక్కగా పెరట్లోకి వెళ్ళేసి అరిటాకు కోసుకొచ్చామండి. చక్కని ప్రకృతిలో మంచి ఫ్రెష్ది. ఎప్పుడు అరిటాకు బ్యాక్ సైడ్ చాలా డస్ట్ ఉంటుంది దానికి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అవన్నీ అక్కడే చేర్చుకుని ఉంటాయి. బాగా వాష్ చేసుకోవాలి. ఈ అన్నం వార్చిన తర్వాత తీసిన తర్వాత వెంటనే మూత అనేది రిమూవ్ చేసి ఈ అరిటాకు అనేది లోపల మొత్తం క్లోజ్ చేయాలి. పైన అనేది మళ్ళీ క్యాప్ పెట్టాలి. అరిటాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఏదైనా పదార్థంలో విషం ఉన్నా కానీ ఇది మొత్తం రిమూవ్ చేస్తుంది. మంచి చక్కటి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాగ మీరు కూడా రోజు మీకు కుదిరినంత వరకు ట్రై